హాయ్ అండి. ఈరోజు నేను మీకు చామదుంపలు, బెండకాయ, కోడిగుడ్డు పులుసు పెట్టి చూపిస్తాను. ఓకేనా? అయితే మనం 1/2 కిలో ఉల్లిపాయలు, అలాగే 1/2 కిలో చామదుంపలు, 1/2 కిలోకి పైన ఉన్నాయన్నమాట చామదుంపలు. అయితే కొంతమంది దుంపలు ఇష్టంగా, చామదుంపల పులుసు ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే పులుసు ఎలా పెట్టుకోవాలో చెప్తాను. అంటే సింపుల్గా మనం నలుగురికి ముగ్గురికి, చిన్న ఫ్యామిలీలు కదా ఇప్పుడు అలా పెట్టేసుకుంటున్నాం. కానీ ఇది 10 మంది నుంచి 12 మంది తినచ్చు అన్నమాట. ఈ పులుసు 10 నుంచి 12 మంది తినచ్చు. చక్కగా ఉల్లిపాయలు కోసుకొని మనం నూనె మరిగిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసి బాగా మరగనిచ్చి, అదే మెంతులు బాగా ఏగనిచ్చి, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఉప్పు, పసుపు వేసి చక్కగా మనం ఇలాగా మంచి కలర్, చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం చామదుంపలు, ఉల్లిపాయ వేగిపోయింది శుభ్రంగా, ఓకేనా? చామదుంపలు, కారం కలిపి వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడే బెండకాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మనం చక్కగా ఈ నూనెలో ఒక 5 నిమిషాలు ఇటు అటు ఆయిల్లోనే ఉంచుకొని, ఇదేమీ మాడదు. ఉల్లిపాయ, చామదుంప జిగురు కదండి, తొందరగా మాడదు. కొంచెం చక్కగా ఈ పచ్చివాసన, బెండకాయ అది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇందులో మనం వేసుకోవాలి. బెండకాయ జిగిరే, చామదుంప జిగిరే, 2 పులుసు ఏంటి అనుకుంటారు, కానీ ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే చూడండి, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. హ్యాగ్స్ ఎందుకు విడిపోయి అంటే, సమ్మర్ కదండి, ఇవి తెచ్చుకొని ఎక్కువ రోజు ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, అది కళ్ళిపోయినట్టు అయిపోయి గుడ్లు ఉడకవండి అసలు. అదే పగిలిపోయి ఇలా సపరేట్ అయిపోతాయి. ఇలాంటి గుడ్లు ఎక్కువ రోజు ఉంచుకున్నా తినకూడదు కూడా, ఓకేనా? అందుకనేసి మీరు ఎప్పుడైనా సరే హ్యాగ్స్ తెచ్చుకుంటే పైగా ఫ్రిడ్జ్లో పెట్టకూడదటండి. హ్యాగ్స్ చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు, అసలు ఫ్రిడ్జ్లో హ్యాగ్స్ అనేవి పెట్టకూడదటండి. ఒకవేళ ఇప్పుడు వరకు ఎవరైనా తెలియకపోతే పెట్టుకోండి. ఇప్పుడు వరకుని ఒకవేళ తెలిసింది కాబట్టి పెట్టుకోకండి. ఎగ్స్ అసలు ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదట, ఓకేనా? ఎప్పుడప్పుడు తెచ్చుకోండి, అందుబాటులో దొరుకుతున్నాయి కదా మనకి ఎగ్స్. ఇదికి షాపులు ఉంటున్నాయి ఇప్పుడు. ఇది వరకంటే ఎక్కడో పల్లెటూరులో కూడా ఇంటికి ఒక షాప్ కింద పెట్టేస్తున్నారు. అందుకని ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని వండుకోండి. ఇలా చక్కగా ఇందులో గరం మసాలా పొడులు అవి ఏమి వేయం. ఇందులో వేయాల్సినవి కొద్దిగా మెంతులు, అంతే, అంతమించి ఏమి వేయం. బాగా మగ్గిన తర్వాత కారం మీకు ఎర్రగా కనిపించట్లేదు, ఎందుకంటే మనం కారం ఆడించేటప్పుడు ధనియాలు, జీలకర్ర, పసుపు వేసేసి అందులో ఆడేస్తాం కదండి. అందుకని ఉత్తి మిరపకాయలు అనుకోండి ఎర్రగా ఉంటుంది కారం. మసాలాలు వేసుకొని మన ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి మీకు ఎర్రగా కనిపించదు. పైగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాం పులుసుల్లో, ఆ కారం చాలా ఉంటుంది. దానివల్ల మనం కారం తగ్గించుకొని వేసుకోండి. కలర్ కోసం కాదు, కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే, కానీ అది హెల్త్కి మంచిది కాదు కదా. అందుకనేసి కలర్ అనేది ఉండదు, ఇలాగే ఉంటుంది. తినటానికి మాత్రం కారం చాలా ఉంటుంది. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి పులుసులు పెట్టుకున్నప్పుడు, ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది 2-3 వేస్తారు పచ్చిమిర్చి, అలా కాదు, ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారిలా కలిపేసుకొని, మరీ ఎక్కువ కలిపామనుకోండి జిగురు వచ్చేస్తుంది. పులుసు పోసేసుకుంటారు ఇప్పుడు, ఓకేనా? పులుసు పోసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకొని చక్కగా మరగాలి కదా పులుసు, అందుకనేసి కొంచెం ఎక్కువే పోసుకోవాలి. ఈ బెండకాయది ఉడకాలి కదా, ఆల్రెడీ మగ్గిపోయింది బెండకాయది, ఇక్కడే మగ్గిపోయింది. చాలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఇది పులుసు మరుగుతుంది కదా, మరీ పలచగా వేసుకున్నా బాగోదు, ఇది మరిగితే సరిపోతుంది. నేను 100 గ్రాములు చింతపండు నానబెట్టానండి. పెద్ద స్పూన్తో స్పూన్ నిండా కారం వేసాను, వేసి కొద్దిగా వేసాను, ఓకేనా? చిన్న స్పూన్ ఉంటే 2 స్పూన్లు కారం వేసుకోండి. ఒక 10 బెండకాయలు ఇవి, అలాగే 1/2 కిలో కంటే ఎక్కువ ఉన్నాయి చామదుంపలు, ఓకేనా? ఉల్లిపాయలు 1/2 కిలో తీసుకోండి. మీకు ఫస్ట్ నుంచి చూపించలేదు కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మనం చక్కగా ఎగ్స్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే పులుసు 5 నిమిషాల్లో మరిగిపోతుంది. చూడండి ఎలా పాడైనయో గుడ్లు.
ఇలా వేసుకుందాం, తప్పదు మరి. ఓకేనా, కలపక్కర్లేదు. మనం మూత పెట్టేసి చక్కగా ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. మూత పెట్టేసి ఒక 6 నుంచి 7 నిమిషాలు ఐలో మరగనిద్దాం. తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చు. మరీ ఐలో మరగబెడితే బెండకాయ ఇడిపోయి పులుసు చిగురుగా ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే బెండకాయని జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి. పులుసులో బెండకాయ ముక్కల పలంగా ఉంటేనే బాగుంటుంది. అదే ఇడిపోయి అనుకోండి పులుసు అంతా జిగురు వచ్చేస్తుంది, చాలామంది ఇష్టపడరు. ఓకేనా, ఇప్పుడు మరగనిద్దాం. మనం మరిగిన తర్వాత పులుసు చూపిస్తాను. ఇప్పుడు పులుసు అయిపోయింది చూసారా, అసలు మధ్యలో ఒకసారి కలిపాను. అదిగండి, ఇలా ఉంటే సరిపోతుంది. అయితే ఇది 10 మందికి ఇందులో 5-6 గుడ్లు కనిపిస్తుంది అనుకుంటారు. ఇందులో ఒక 5-6 ఎగ్స్ తినరటండి. వాళ్ళకి సపరేట్గా ఆమ్లెట్లు వేస్తాను అనమాట. వాళ్ళు ఎగ్స్ తినరట, వాళ్ళకి ఆమ్లెట్లు వేద్దాం అనేసి. అదే కొంతమంది అయితే ఈ పులుసు ఇలా మరుగుతూ ఉంటే పక్కనే ఆవకాయ పచ్చడిలో నూనె ఎలా ఉంటుంది, అలా నూనె తేలుతూ ఉంటుంది. ఓకేనా, అది కరెక్ట్ కాదండి. అది కొన్నాళ్ళు ఇప్పుడు పర్వాలేదు, కానీ కొద్ది రోజుల తర్వాత ఇంకా నూనె కాదు కదా, నూనె వాసన కూడా చూడకూడదు వాళ్ళు. ఓకేనా, ఇలాగే నేను బాగా వేసుంటే ఒక 100 గ్రాములు కూడా నేను వేయలేదు ఇందులో నూనె. ఓకేనా, టీ గ్లాస్ వేసి కొద్దిగా వేసానండి ఇంత పులుసులో నేను. కాకపోతే ఏంటంటే సిమ్ములో పెట్టి వండుతాను కాబట్టి చక్కగా దగ్గరికి అలా వండుతాను అన్నమాట. దగ్గరుండి వేపుకుంటూ ఉంటే ఆయిల్ తక్కువ వేసినా పర్లేదండి. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లేసుకోవచ్చు. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత భోజనాలు పెడితే సరిపోతుంది. చూసారా, చక్కగా బెండకాయ, చామదుంప, కోడిగుడ్డు పులుసు రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇలా గాబరా పడకుండా ఇలా 2-3 కాంబినేషన్ ఏదోటి బెండకాయ లేదంటే వంకాయ వేసుకోండి. బెండకాయ ప్లేస్లో వంకాయ వేసుకొని పులుసు పెట్టుకున్నా చక్కగా తినచ్చు తృప్తిగా. అందుబాటులో లేని వాళ్ళు, బ్యాచిలర్స్ అయినా సరే సింపుల్గా మీరు ఇలా వండుకునే కూరలో 10 మంది ఉంటున్నారు ఇప్పుడు రూములో, కొంతమంది 10 మంది 15 మంది కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా ఇలా వండుకుంటే 2 పూటలో తినచ్చు. ఓకేనా, ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారా, చక్కగా చామదుంపల పులుసు. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూసినట్లయితే ఛానల్ కనుక నా వీడియోస్ ఏమైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.